జ్యోతిష శాస్త్రంలో జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మిథున రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, మిథున రాశిలో జన్మించిన వాళ్ళు జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా సిద్ధింపజేసుకోవటానికి ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా మిథున రాశికి అధిపతి బుధుడు. కాబట్టి మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే బుధుడు వాక్చాతుర్యాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి వాక్చాతుర్యం ఉన్న రంగాల్లో ప్రవేశించినట్లయితే అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే జ్యోతిష శాస్త్రంలో స్థిర రాశులు, చరరాశులు, ద్విస్వభావ రాశులని రాశులను 3 రకాలుగా విభజించారు. మిథున రాశి వాళ్ళని ద్విస్వభావ రాశులు అనే పేరుతో పిలుస్తారు. అంటే మిథున రాశి వాళ్ళు జీవితంలో ఒకే ఒక్క రంగంతో సంతృప్తి పడరు. వాళ్ళు రకరకాల రంగాల్లో ప్రవేశించటానికి ఆసక్తిని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి మిథున రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఒకే రంగంలో విజయం సాధించటం కంటే కూడా 2-3 రంగాలలో ప్రవేశించి ఆయా రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరటానికి ఎక్కువగా ప్రయత్నించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మిథున రాశి వాళ్ళకి స్నేహాలు, పరిచయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. శాశ్వత స్నేహాలు, శాశ్వత పరిచయాలు ఉండవు. అలాగే వీళ్ళకి ఏకాంతంలో ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ 10 మందితో కలిసిమెలిసి ఉండాలని మిథున రాశి వాళ్ళు ఎక్కువగా భావిస్తూ ఉంటారు. కాబట్టి సాంఘిక కార్యక్రమాల్లోకి ప్రవేశించినా కూడా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే మిథున రాశి వాళ్ళు ఎదుటి వ్యక్తుల మనస్సుకు తగ్గట్లుగా ప్రవర్తిస్తూ జీవితంలో అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ వాళ్ళ రంగాల్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబ జీవితంలో కూడా మిథున రాశిలో జన్మించిన పురుషులైతే ప్రత్యేకంగా పిల్లలను దండించరు. వాళ్ళ సంభాషణ చాతుర్యంతో, వాక్ చాతుర్యంతో పిల్లల మనసు మార్చి వాళ్ళని క్రమశిక్షణలో తీసుకెళ్లాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు మిథున రాశి పురుషులు ప్రత్యేకంగా ఆ వ్యక్తి ఏం మాట్లాడినా సరే కూలంకుషంగా దాన్ని పరిశీలిస్తూ ఉంటారు. దాన్ని బట్టి వ్యక్తిని అంచనా వేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మిథున రాశిలో జన్మించిన స్త్రీలైతే ఏ రంగంలో ప్రవేశించినా సరే ఆ రంగంలో తారాస్థాయికి చేరాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. కానీ మిథున రాశి స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒకరి ఆంక్షలు ఇష్టపడరు. స్వేచ్ఛా జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. సర్వస్వతంత్రులుగా వ్యవహరించాలని భావిస్తూ ఉంటారు. కానీ అతిథులను గౌరవించటంలో మిథున రాశి స్త్రీలు వాళ్లకు వాళ్లే సాటి అని చెప్పవచ్చు. అతిథులను కానీ బంధువులను కానీ సరైన రీతిలో గౌరవించటం, సత్కరించటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యని చెప్పవచ్చు. అలాగే మిథున రాశి స్త్రీలు జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను అనేక కోణాలలో ఆలోచించి పరిష్కరింపజేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే లోపల ఎన్ని కష్టాలున్నా కూడా మనస్సులో పైకి మాత్రం చిరునవ్వుతో వ్యవహరించే లక్షణాన్ని కలిగి ఉంటారు. కానీ మిథున రాశి స్త్రీలు రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో దాచిపెట్టలేరు. అవసరం వచ్చినప్పుడు ఎంతటి కష్టసాధ్యమైన పనిలో ఎలాంటి సాహసాన్నైనా ప్రదర్శించి విజయం సాధించాలనేటటువంటి ఆసక్తిని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా మిథున రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు కూడా ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు. మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి అధిష్టాన దైవం గణపతి, విష్ణుమూర్తి. కాబట్టి మిథున రాశిలో జన్మించిన వాళ్ళు గణపతిని ఎక్కువగా పూజించిన, విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించిన జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరగలుగుతారు. అందుకే బుధవారం పూట వీలైనప్పుడల్లా గణపతి ఆలయానికి వెళ్ళటం, గరికపోచలతో అర్చన చేయించుకోవటం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, అలాగే విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, బుధవారం సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా మిథున రాశి వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ఏదైనా సరే మిథున రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు నలుగురితో వ్యవహరించేటటువంటి ఏ రంగంలోనైనా అత్యుత్తమ స్థాయిలో రాణించటానికి వాళ్ళ వాక్ చాతుర్యంతో జనాకర్షణ పెంపొందింపజేసుకొని జీవితంలో ఉన్నత స్థాయిని చేరటానికి ఆస్కారం ఉందని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది.